రైతుకు అండగా ఉండాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే నడ్డివిరుస్తున్నాయి. అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. మిల్లర్ల మాయాజాలం, సహకార సంఘాల నిర్వాహకుల అక్రమాలకు రైతులు ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ రకమైన లావాదేవీలు జరగకపోయినా సరే రైతుల పేర్లు ఫోర్జరీ చేసి వారి పేరు మీద రవాణా ఛార్జీలు విత్డ్రా చేసుకున్న కొనుగోల్మాల్ వ్యవహారం ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో బయటపడింది. గత ఏడాది రబీలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు కోసం తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని, మిల్లర్ల మాయజాలంలో పడకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవడానికి వీలుగా ఈ చర్యలు తీసుకున్నారు. అయితే పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవి రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని విమర్శలు వచ్చాయి. ఇక్కడ కూడా మిల్లర్లే చక్రం తిప్పడం దీనికి కారణం. ధాన్యం రవాణా కోసం ప్రభుత్వం చెల్లించే కోట్ల రూపాయలు మిల్లర్ల ఖాతాలోకి చేరిపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులుగుర్తుకు చెందిన సహకార సంఘం కూడా ధాన్యం కొనుగోలు జరిపేందుకు సిద్ధపడింది. ఇక్కడే సొసైటీ సెక్రటరీ మిల్లర్లతో ఏకమై చక్రం తిప్పారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఈ సొసైటీకి స్థానిక రైతులెవరూ ధాన్యం తరలించలేదు, కొనుగోళ్లు అమ్మకాలు జరగలేదు. అయినప్పటికీ క్రయ విక్రయాల్లో లోపాలు జరిగాయని, రైతుల ప్రమేయం ఏమైనా ఉందో లేదో తెలుసుకోవడానికి సంబంధించి దాదాపు 400 మంది రైతులకు సహకార శాఖ నుంచి అకస్మాత్తుగా నోటీసులు జారీ అయ్యాయి. అసలు ధాన్యం అమ్మకాలే జరగనప్పటికీ తమకు నోటీసులు ఎందుకు వచ్చాయో అర్థం కాక రైతులు సొసైటీకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం పంపేవండి. ఆ పంపుతులు అవకతవకలు ఎలాగ వచ్చాయో మాకు తెలియదు. ఆ సెక్రటరీ అది పడ్డారా అవి మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా నోటీసులు ఇస్తున్నారు. మాకు నోటీసులు ఇస్తున్నాం లేట్ కంగారు పడి వచ్చి అడిగితే స్పెషల్ ఆఫీసర్ గారు ఏదో రాసుకుని రిపోర్ట్ రాసుకుంటా మమ్మల్ని ఏదో ముద్దాయిలు తప్పు చేసినట్టుగా ప్రమాణం చేయించుకుంటున్నారు. ఆ ప్రమాణం చేయించుకుంటుంటే నేను అదేంటంటే ప్రమాణం చేయించుకుంటున్నారు అని అడిగితే సీరియస్గా మాట్లాడితే నా మీద కేసు కూడా ఫైల్ చేయమన్నాడు ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీని. అందువల్ల నేను సీరియస్ అయ్యి కొంచెం సీరియస్గానే మాట్లాడండి, నేను తప్పుగా మాట్లాడలేదు. అది అలా ఎందుకు ప్రమాణం చేయించుకుంటున్నారు అని అడిగితే సీరియస్గా అడిగితే నా మీద కేసు ఫైల్ చేయమన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సెక్రటరీ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు. దానివల్ల మాకు విచారణ జరిపించి ఈ కొనుగోలు కేంద్రం అన్న వ్యవస్థే తప్పండి. మొత్తం వ్యవహారం పరిశీలిస్తే తీగలాగితే డొంక కదిలినట్లుగా మిల్లర్లకు తరలించేందుకు ప్రభుత్వం ఇచ్చే రవాణా ఛార్జీలు పక్కదారి పట్టడం పైన ఈ ఎంక్వైరీ జరుగుతుందనే విషయం స్పష్టమైంది. కొనుగోలు కేంద్రాల ద్వారా, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులు ధాన్యం అమ్మకాలు జరిపితే ఆ ధాన్యాన్ని తరలించేందుకు క్వింటాల్కు ₹34.75 ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. లక్షల టన్నుల విక్రయాలకు సంబంధించి ఈ రవాణా ఛార్జీలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఏటా వీటి విషయంలోనే కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి. పులుగుర్త సొసైటీలో కూడా దీనిని అడ్డం పెట్టుకునే లక్షలాది రూపాయల గోల్మాల్ జరిగింది. ఈ సొసైటీకి ఒక్క రైతు కూడా ధాన్యం విక్రయించలేదు. అయినప్పటికీ రైతుల పేరు చెప్పుకుని ప్రభుత్వం ఇచ్చే రవాణా ఛార్జీలను అక్రమార్కులు స్వాహా చేశారు. మాకు 50 కిలోమీటర్ల నుంచి ఇక్కడ ధాన్యం తెచ్చి తూయటం అన్నది కాదు. ఏ విధమైన ధాన్యం తెచ్చి తూయటం చాలా కష్టం. ఇక్కడికి అక్కడే అమ్మేసుకుంటాం తప్ప ఇంత రెక్క పట్టడం పోనీ వచ్చినా కానీ ఏది బోకల ద్వారా దారిలో అక్కడికి వెళ్ళిపోతుంది తప్ప ఈ సొసైటీకి వచ్చి ఎగుమతి చేయడం అన్నది సర్వకాలది, అంతే కదండి. ఇదంతా ఈ దాడిల పేరు రాసుకుని ఈ సొసైటీ ప్రోజరీ చేసిన బాబు ఇది 2,20,000. నోటీస్ వస్తుందో కలకత్తా వచ్చేవాడి పొద్దున్న వస్తుందో ఏంటని అడిగేవాడిని, సమాధానం లేదు. మీరు వచ్చాక సమాధానం కూడా చెప్పలేదు. మేము తీస్తే 143 క్వింటాలు ప్రోజరీ అని వచ్చిందండి, 2,20,000. అని దాని గురించి విచారణ జరుగుతుందని కోరుతున్నాం. రైతుల అకౌంట్లలో మాత్రం సొసైటీ ద్వారానే ధాన్యం తరలించినట్లుగా రికార్డు చేసి రవాణా ఛార్జీలు రైతుల అకౌంట్లలో పడేలా చేశారు. ముందుగానే ఏర్పాటు చేసుకున్న విత్డ్రా ఫారాల ద్వారా రైతుల అకౌంట్లలో డబ్బు మొత్తం అక్రమార్కులు డ్రా చేసుకున్నారు. ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా పూర్తయిపోయింది. ఈలోగా సహకార శాఖ వద్ద నుంచి రైతులకు నోటీసులు అందాయి. ధాన్యం అమ్మారో లేదో ప్రమాణపూర్వకంగా చెప్పాలంటూ సహకార శాఖ అధికారులు రైతులను నిలదీస్తున్నారు. అసలేమాత్రం తమకు సంబంధం లేని విషయంపై అధికారుల విచారణ జరపడం ఏంటని రైతులు తీవ్ర స్థాయిలో సొసైటీ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సొసైటీలో చోటు చేసుకుంటున్న స్కామ్ బట్టబయలైంది. దాదాపుగా 30 నుండి 40 లక్షల మేర నిధులు రవాణా ఛార్జీల రూపంలో గోల్మాల్ జరిగినట్లు అంచనా. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హరీష్ కుమార్, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, రాజమండ్రి.